వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చాలామంది ప్రపంచంలో యేసుక్రీస్తు రాకడను గూర్చి ఒక ప్రధాన ప్రశ్న, ఇది నిజమా? ఆయన వస్తానని చెప్పాడు, ఆయన వస్తే ఏమవుతుందో చెప్పాడు. అవేమీ ఇప్పటికీ సంభవించలేదు. 2000 సంవత్సరాలు. మరి ఈ మాట నమ్మదగినదా? కేవలము బైబిల్ కల్పితమేనా? అనేక అనుమానాలు. తప్పు కాదు, అనుమానం తప్పు కాదు. అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవటానికి లేఖనాలు పరిశీలించాలి, కారణాలుంటాయి. కానీ అబాసుపాలు చేయుటకైన అపహాస్యం తప్పు. అపనమ్మకంతో సొంత వ్యాఖ్యానం చేర్చటం తప్పు అవుతుంది. కొందరు అనుకుంటున్నట్లుగా, కొందరు ఇది ఆలస్యం అని అనుకుంటున్నట్లుగా హ్యూమన్ మైండ్ సెట్ అబౌట్ ద టైం టేబుల్ ఆఫ్ గాడ్, ఇష్టం వచ్చినట్టు అనుకుంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి అధికారములో ఉన్నటువంటి వ్యక్తికి టైం షెడ్యూల్ ఉంటుంది. ఒక మినిస్టర్ ఒకరోజు ఉదయం ప్రారంభం అయితే రాత్రి వరకు అతడు ఏ విధంగా తన సమయాన్ని గడుపుతున్నాడో షెడ్యూల్ చేస్తారు. పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ సెక్రటరీ, పిఏ అండ్ పిఎస్ ఇద్దరు ఉంటారు. క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, అలాగే సెక్రటేరియట్లో ఆఫీస్ ఉంటుంది, అలాగే నియోజకవర్గంలో ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఒక పిఏ ఉంటాడు. ఈ మినిస్టర్ యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ఖరారు చేస్తారు అధికారులు. ఆ షెడ్యూల్ ఆయనకి వివరిస్తారు. ముఖ్యమంత్రి అనుకోండి, ఒక ప్రోగ్రామ్కి పలానా తారీఖు, పలానా ప్రాజెక్ట్కి, పలానా ప్రోగ్రాంకి వెళ్ళాలి అంటే బ్రీఫ్ చేస్తారు. మొదట వచ్చి, అయ్యా మనం ఈ రోజున ఇక్కడికి వెళుతున్నాం, ఈ పని, ఈ ఏర్పాట్లు చేయిస్తున్నాం, మీ ప్రజెన్స్ ఇక్కడ అవసరం అవుతుంది, మీరు వచ్చి పలానా ఆవిష్కరణ లేకపోతే స్విచ్ ఆన్ చేయటం ఇది చేస్తారు, ఇలా వెళ్ళటానికి ఈ రూట్ ఎంచుకున్నాము, ఈ రూట్ ఎస్పీజీ కంట్రోల్లో ఉంది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాను. నేను ముందు ఉదాహరణ చెబుతున్నాను. టైం టేబుల్, టైం షెడ్యూల్ ఉంటుంది.
ఈ షెడ్యూల్లో వాళ్ళు పనిచేస్తారు. దేవుడు మనుషులకే ఇంత షెడ్యూల్ ఉంటే దేవునికి కూడా ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్లో ఆయన పర్పస్ని బట్టి ఆయన షెడ్యూల్ ఉంటుంది, ఆయన అవగాహనను బట్టి షెడ్యూల్ ఉంటుంది, ఆయన విల్లింగ్నెస్ని బట్టి షెడ్యూల్ ఉంటుంది, ప్రజలను బట్టి షెడ్యూల్ ఉండదు, ప్రభుత్వాన్ని బట్టి షెడ్యూల్ ఉంటుంది. అలాగే దేవుని యొక్క టైం టేబుల్లో కూడా ఒక స్పెసిఫిక్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఆ వర్క్ ఏమిటంటే ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆన్ ద ఎర్త్. ఆ నిడివి మనకు కారణమైంది. యేసుక్రీస్తు యొక్క రాకడకు ఆలస్యమైన మనుషులు ఎంచుకునే దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, మనం అనుకుంటున్నట్టు కాదు ఆయన టైం, ఆయన ప్లాన్, ఆయన ఎగ్జిక్యూషన్. కనుక ఆయన ఎంత పీరియడ్ అనుకున్నాడు అనేది ఆయనకు తెలుస్తుంది, ఆయనకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఆయన మాత్రమే ఎరిగి ఉన్నవాడు సమస్తాన్ని. ఇక్కడ ఇంకో చిన్న లిటిగేషన్ ఉంది. యేసుక్రీస్తు మనం అర్థం చేసుకుంటే దేవుని కుమారుడు మనుష్య కుమారుడు యొక్క సమ్మిళిత తత్వం ఆయనది. ఏకకాలంలో మనుష్య కుమారుడుగాను దేవుని కుమారుడుగాను ఉంటాడు. దేవుని కుమారుడిగా సర్వమెరిగినప్పటికీ మనుష్య కుమారుడిగా ఎరుగిన వాడుగా ఉంటాడు. చాలా మిస్టరీ ఇది, డివైన్ మిస్టరీ యేసుక్రీస్తు. ఆయనకున్న నోరు ఒక్కటే, దేవుడు మాట్లాడిన మాట మాట్లాడటానుకున్న నోరు ఒక్కటే, మానవుడిగా ఆయన మాట్లాడే మాటలు వచ్చేది కూడా అదే నోటి నుండి. ఈ డిస్టింగ్విషన్, ఈ యొక్క రెండింటి యొక్క వ్యత్యాసం, తేడా, ప్రత్యేకత తెలుసుకోకపోతే యూ కెనాట్ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలు మానవునిగా ఉన్న మాటలు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలు దేవునిగా మాటలు. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం పట్టుకోవాలి క్రైస్తవుడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, మనుష్య కుమారుని మాటది. మనుష్య కుమారుడిగా ఆయన మాట్లాడుతున్నాడు. యేసు మనుష్య కుమారుడుగా మనిషిగా రిప్రజెంటేషన్ ఉంది, దేవుని కుమారుడిగా దేవునిగా రిప్రజెంటేషన్ ఉంది. ఈ రెండింటి యొక్క సమైక్యతయే యేసుక్రీస్తు. ఆయన శరీరం కలిగిన మానవుడు, శరీరమందు నివసిస్తున్న దేవుడు. అది అక్కడ గ్రహించాల్సింది. ఇది మానవ జ్ఞానంలో అంగీకరించడమే తప్ప పరిశోధించడానికి సాధ్యం కాదు. ఎందుకంటే అలాంటిది ఇంకోటి లేదు కనుక, దాని కాంపోనెంట్స్ ఇంకో చోట దొరకవు కనుక నువ్వు ఎగ్జామిన్ చేయటానికైనా. కనుక మానవ మేధస్సుకి పరీక్షకు అందదు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు, అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావన్నాడు. మానవ మేధస్సు గ్రహించలేని అనేక విషయాలు దేవుని యొద్ద ఉన్నవి. వాటిల్లో రాకడ యొక్క సమయం కూడాను. ఆ దినమెప్పుడో మనిషి కుమారుడు కూడా ఎరుగడని యేసు ప్రభువు చెప్పినప్పుడు, యేసు మానవునిగా ఎరుగడు, దేవునిగా సమస్తం ఎరిగిన వాడే. కానీ ఆ ఆఫీస్ అదే, ఈ ఆఫీస్ ఈ ఆఫీసే. 2 ఆఫీసెస్. హ్యూమన్ బీయింగ్గా ఒక మనిషిగా ఒక వ్యవస్థీకరణ, దేవుని కుమారుడిగా దైవ సంబంధమైన వ్యవస్థీకరణ.
అర్థమైందా? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు సిఈ బోర్డ్ సెక్రటరీగా పనిచేశాడు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బోర్డ్ అంటే పరీక్షా పత్రాలు సృష్టిస్తారు, వాళ్ళు తయారు చేస్తారు, పత్రాలు ఇస్తారు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి. ఆయన 8th, 9th, 10th క్లాస్ పరీక్షలకి ఈ పరీక్షా పత్రాలు నిర్ణయించేది ఆయనే. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన కంపోజ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్కి వెళ్తే ప్రింటింగ్ చేసినవే అవి పాఠశాలలకు వచ్చి పరీక్షలు కండక్ట్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా ఏ పేపర్ ఉండదు. నేను 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ఆ ఉద్యోగంలో ఉన్నాడు. క్వార్టర్లీ పరీక్ష ముందు అడిగేవాళ్ళు అన్నారే, ఏమేమి చదివావా ఒకసారి చెప్పరా అని. ఇది చదివావా, అది చదివావా, అది చదివావా, ఇది చదివావా అన్నీ అడుగుతూ ఇది ఎలా, ఇది చదివావా అన్నప్పుడు ఆయన క్వశ్చన్ పేపర్ తెలుసు. మరి క్వశ్చన్ పేపర్ తెలిసిన ఆయన నాకెందుకు రివీల్ చేయడు, నాకెందుకు చెప్పడు? ఒక విద్యార్థిగా, ఒక కొడుకు తండ్రిగా అయినప్పటికీ క్వశ్చన్ పేపర్ తెలిసిన సిఈ బోర్డ్ సెక్రటరీగా, ఒక ఫాదర్గా, ఒక టీచర్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆ క్వశ్చన్స్ నాకు ఎప్పుడు చెప్పేవాడు కాదు. 3 సంవత్సరాలు జరిగింది ఇట్లా. నేనెప్పుడు అత్యవసర మార్కులతో పాస్ అవటం, 35 స్టాంపే, అయినా చెప్పేవాడు కాదు. ఈ మధ్యన మీరు విన్నారు, ఈ సెక్రటరీ పోస్టుల్లో, సచివాలయాల సెక్రటరీల పోస్టుల్లో ఎవరో ఒక అమ్మాయి, టైప్ చేసిన అమ్మాయి ఫస్ట్ వచ్చేసిందని తెలిసిపోయింది ఆవిడకి అని చెప్పి గొడవ అయింది. అట్లా ఇప్పుడు క్వశ్చన్స్ తెలుసు కానీ నాకు చెప్పేవాడు కాదు, నన్ను రివీల్ చేసేవాడు కాదు. ఒక తండ్రిగా తనకు ఆ క్వశ్చన్ పేపర్ తెలియదు అంతే. ఒక ఉద్యోగిగా తెలుసు, బట్ హీ కెనాట్ రివీల్ ఇట్. అది ఆ అండర్స్టాండింగ్ ఉంది హైపోస్టాటిక్ యూనియన్లో. యేసుక్రీస్తు ప్రభువుకి దేవుని కుమారుడిగా ఏం జరుగుతుందో అంతా తెలుసు, కానీ మనిషి కుమారుడిగా ఆయన బతుకుతున్నాడు కనుక పేతురు చనిపోతాడని, లాజరు చనిపోతాడని యేసుకు ముందే తెలుసు, అయినా సరే అక్కడే ఉండిపోయాడు. కనుక మనం దేవుని కుమారుడిగా తెలిసినప్పటికీ మనుష్య కుమారుడిగా అనేకం ఆయన రివీల్ చేయకుండా ఆగిపోయి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు చెబుతాడు మీకు అని అన్నాడు. రాకడ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా బయలుపరుస్తుంది ఏమిటంటే, ఆయనకు అన్నీ తెలిసినా కూడా ఆయన ఏది చెప్పకుండానే పోయాడు. నేను వస్తాను అన్నాడు అంతే. ఏం జరగబోతుంది, ఎందుకు అవుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేలా ఇవ్వకుండా వెళ్ళాడు. ఎందుకంటే 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఎవ్వరూ నశింపకూడదు, అందరూ మారు మనసు పొందాలి. ఆయన ఆలస్యమని మనుషులు అనుకుంటున్న దానికి కారణం ఏంటంటే ఎవ్వరు నశించిపోకూడదు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనుషులను ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే అన్లిమిటెడ్, లెక్కించలేనంత ప్రేమించాడు. ఈ పై వచనాల్లోనే మనం చూసాము, అపవాది పాపం చేసినప్పుడు, దేవదూతలు పాపం చేసినప్పుడు ఉపేక్షించని దేవుడు మనుషులు పాపం చేసినప్పుడు ఉపేక్షించాడు. ఆవశ్యకమే తీర్పు రప్పించలేదు, ఆగాడు. ఆ శిక్ష కుమారుడి మీద పడేటట్టుగా డిజైన్ చేశాడు. గ్రహించాలి మీరు దేవుని యొక్క ప్రేమని. ఇవాళ ఇవేమీ బయట మాట్లాడటలేదు బోధకులు. కనుక దేవుని యొక్క దీర్ఘశాంతము మనుషుల రక్షణ కొరకు ఆయన ఇస్తున్నటువంటి కృపాకాలములో బయల్పడింది. 2000 సంవత్సరాలు ఎవరు సహిస్తారు చెప్పండి మానవుల్ని?
ఇప్పుడు లోకంలో జరుగుతున్న పాపము ఎంత విస్తారమైనది. సొదొమ గొమొర్రాల్లో ఒక 2 జనరేషన్సే దేవుడు తట్టుకోలేకపోయాడు. మరి ఇప్పుడు ఏంటి 2000 సంవత్సరాలు, ఇన్ని జనరేషన్స్, ఇన్ని వందల సంవత్సరాలు, 2000 సంవత్సరాలు. దేవుని దీర్ఘశాంతము మనుషులు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు. అందుకే దేవుని పిల్లలు కూడా శ్రమలు పడుతూ దీర్ఘశాంతం వహించమన్నాడు. లాంగ్ సఫరింగ్. మీకు విషయం తెలుసా? ఆత్మీయ జీవితంలో ప్రధానమైన దీవెన ఏంటో తెలుసా? శ్రమ. శ్రమను మించిన దీవెన లేదు. ఏ డాక్టర్నైనా, ఫిజిషియన్ అయినా, సర్జన్ అయినా అడగండి, పెయిన్ అనేది లేకపోతే కర్స్ అని చెబుతాడు. పెయిన్ లేకపోతే అసలు ఒక మనిషి తన జబ్బే గుర్తించలేడు. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు యొక్క రాకడ ఆలస్యం కాదు, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడని 2000 సంవత్సరాల క్రితం పేతురు చెప్పాడు. ఇవాళకి ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు క్రైస్తవులు అంటే పరిశుద్ధాత్మ శక్తి, ద కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు బయలుపరిచినప్పుడు ఇవ్వబడిన ఆధ్యాత్మిక శక్తి చొప్పున ఒక వ్యక్తి నిలబడి చెప్పగలుగుతాడు. డిబేటబుల్, క్వశ్చనబుల్ కండిషన్ని ధైర్యంగా నిలబడి మాట్లాడగలగటం అంటే అది ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యమే. ఇంపాసిబిలిటీని గురించి మాట్లాడుతున్నాడు క్రైస్తవుడు అంటే అది పరిశుద్ధాత్మ శక్తితో జరిగేటువంటి కార్యమే. మీ ఎడల దీర్ఘశాంతం, మీ ఎడల దీర్ఘశాంతం. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు పరిస్థితులు మారిపోతాయి, ఇప్పట్లో ఉండవు. 7 ఏళ్ల మహాశ్రమలు భూమి మీద విస్తరించేస్తాయి. భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రకటన గ్రంథపు నెరవేర్పులు వచ్చేస్తాయి. కనుక మనుషులను ఆయన క్షమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, నశించిపోకూడదని ఆశిస్తున్నాడు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయనకి 85 సంవత్సరాలు. నేను ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆయన రక్షించబడాలి. మంచివాడు, లోకంలో బహుమంచివాడు, సహాయకుడు, అనేకులకు ఈ వయసులో కూడా హెల్ప్ఫుల్గా ఉంటాడు. వాట్ అబౌట్ హిస్ సాల్వేషన్? మంచి వాళ్ళకు పరలోకం ఇవ్వడు దేవుడు, చెడ్డవాళ్లకు పరలోకం ఇవ్వడు. మంచి చెడును బట్టి పరలోకం లేదనేది ఇవాళ క్రైస్తవులు చెప్పటం లేదు. మంచి చెడును బట్టి పరలోకం లేదు అనే సత్యం బైబిల్లో ఎప్పుడైతే క్రైస్తవులు బోధిస్తారో అప్పుడే సక్సెస్ అవుతారు. మంచి చెడులను బట్టి కాదబ్బాయి, విశ్వాసాన్ని బట్టి. నీ మంచిని బట్టి కాదు, దేవుని నీతిని బట్టి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మంచి వాళ్ళు అనేక మంది ఉన్నారు, నీతిమంతులు ఎంతమంది ఉన్నారు. మంచివాడు వేరు. మంచివాడు అంటే హెల్ప్ఫుల్, అందరికీ నోట్లో నాలుకలా ఉంటాడు, ఏ పని అడిగినా చేస్తాడు. అందరూ మంచివాడు 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 అంటారు. ఏమిటి మంచివాడు అంటే అందరికీ సహాయం చేస్తాడు. డబ్బు అవసరమైతే డబ్బు సహాయం చేస్తాడు, ఏదైనా పరిస్థితులు అనారోగ్యం అయితే సహాయం చేస్తాడు, ఇంట్లో పరిస్థితులు బాగా సహాయం చేస్తాడు, ఏమైనా చనిపోతే సహాయం చేస్తాడు, ఎవరికైనా అనారోగ్యం సహాయం చేస్తాడు, ఎవరైనా చదువుకోవాలంటే సహాయం చేస్తాడు, ఎవరికి ఉద్యోగం లేని సహాయం చేస్తాడు, పిల్ల పెళ్ళంటే సహాయం చేస్తాడు. మంచివాడు. మంచివాడికి పరలోకం ఉందని ఎక్కడ చెప్పలే బైబిల్. ఈ మంచి అనేది దేవుని సైట్లో, దృష్టిలో ఫిల్దీ ర్యాగ్. ఆయన పరిశుద్ధత ముందు ఎన్నిక లేదు.
కనుక వాక్యం ఏం చెబుతుందంటే మారు మనసు పొందండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటి మారు మనసు అంటే? మారు మనసు అంటే ఏంటి అని అడిగిన వాళ్లకు దేవుని వాక్యం ఏం చెప్పుచున్న తెలిసిన పశ్చాత్తాపము. నీ బ్రతుకును గురించి పశ్చాత్తాపపడు. నీ నిజస్థితిని గుర్తించి పశ్చాత్తాపడు. పాపము అంటేనే తెలియట్లేదే ఇవాళ. పాపిని అనే గ్రహించలేకపోతున్నారు. ఇక వాడికి పశ్చాత్తాపం ఏడుస్తుంది. కనుక రక్షణార్థమైనటువంటి మారు మనస్సు, పశ్చాత్తాపం నీకు రావాలి. ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా అనేది సాధ్యమవుతుంది. అందుకనే దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు యేసుక్రీస్తు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టి, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు. ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ప్రభువు దినం అన్నాడు, రెండవది దేవుని దినము రాకడా అన్నాడు. 10వ వచనములో ప్రభువు దినము అన్నాడు, 12వ వచనములో దేవుని దినపు రాకడా అన్నాడు. ప్రభువు దినము రహస్యముగా వచ్చును, కానీ దేవుని దినము రహస్యము కాదు, పబ్లిక్గా వస్తుంది. ప్రభువు దినము రావాలి, దేవుని దినము రావాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రభువు దినము అనగా తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయములో 13 నుండి 18 మధ్యలో చెప్పినటువంటి ఆ గొప్ప దినము యేసుక్రీస్తు వారు ఆకాశ మధ్యమమునకు సంఘము కొరకు వచ్చు దినము. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట విశ్వాసులు వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడుదురు. అది ప్రభువు దినము, అది రహస్యముగా వస్తుంది. ఇక దేవుని దినము, ద డే ఆఫ్ జడ్జిమెంట్, అది రావటానికి ప్రభువు దినము వచ్చిన 7 సంవత్సరాలకి భూమి మీదకు ప్రభు వస్తాడు. ఆకాశ మధ్యమానికి ప్రభు వచ్చిన 7 సంవత్సరముల తర్వాత ఈ భూమి మీద యెరూషలేములో ఆయన కాలు పెడతాడు. అక్కడ నుండి 1000 సంవత్సరములు ఆయన అపవాదిని పాతాళములో బంధిస్తాడు. ఆ తదుపరి ఆయన 1000 ఏళ్ల పాలన అనంతరము కొద్ది కాలం అపవాదిని వదిలిపెడతాడు. అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, అపవాది, ఈ త్రయం, సాతాను త్రయం అగ్నిగుండంలో వేయబడతారు తీర్పు తీర్చబడి. గ్రంథాలు విప్పబడినప్పుడు తీర్పు తీర్చబడుతుందని చెబుతాడు. సంఘానికి తీర్పు లేదు, రివార్డ్స్ మాత్రమే ఉన్నాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షం కావాలను, సంఘం మాత్రమే. కనుక ఈ జడ్జిమెంట్ డిఫరెన్సియేషన్ కూడా క్రైస్తవులు తెలుసుకోవాలి. సెకండ్ కమింగ్ యొక్క, రెండవ రాకడ యొక్క డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయో, రిజరెక్షన్ యొక్క డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అవేమీ తెలియకుండా రండి గుడికి రండి, రండి గుడికి రండి, రండి గుడికి, ఏదో మ్యాట్నీకి రమ్మని పిలిచినట్టుగా పిలుస్తున్నారు ఇవాళ. సోదరుడా, సోదరి, ప్రభువు దినం అకస్మాత్తుగా వస్తుంది. నేడో రేడో రేపో యేసు రాకడా ఎవరికి తెలియదు.
ఏ క్షణాన విశ్వాసి నువ్వు మరణిస్తావో నీకు తెలియదు. ఏ క్షణాన ప్రభు వస్తాడో రెప్పపాటున మార్పు చెంది మనం వెళ్ళిపోతాం. మ్యాన్ మిస్సింగ్, విమెన్ మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అవుతాయి. ఎవరికి తెలియదు ఎక్కడ పోయారో ఏమిటో. క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం ఒక్కసారిగా భూమి మీద నుండి తీసివేయబడుతుంది. ఆ తరువాత శ్రమలు వస్తాయి. నోవహును ఓడలోకి చేర్చి తప్పించిన తర్వాత జలప్రళయం వచ్చినట్టు, లోతును బయటకు తీసుకుని వచ్చి అగ్నిగంధకాలు కురిపించినట్లు, సంఘాన్ని వెలుపటకు తీసుకొచ్చిన తర్వాతే క్రీస్తు విరోధి చేతికి, యాంటై క్రైస్ట్ చేతికి భూమి యొక్క పరిపాలన అప్పచెప్పబడుతుంది. కాబట్టి ఈ ప్రవచనాత్మక విషయాలన్నీ గ్రహింపుతో క్రైస్తవులు నేర్చుకోవాలి. నాకు కొన్ని వందల మంది బోధకులు తెలుసు. వారి స్టాండర్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తెలుసు. వారితో మాట్లాడుతున్నప్పుడు లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నాట్ ఈవెన్ ప్రైమరీ స్కూల్ నాలెడ్జ్లో కూడా లేరు. నాట్ ఈవెన్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. 90% about preachers are like that. బైబిల్ ధ్యానం చేయండి, నేర్చుకోండి. ఇట్లాంటి ఉత్కృష్టమైన ప్రోగ్రాంకి ఎపిసోడ్ సహకారం దొరకట్లేదు. కథలు చెప్పే వాళ్లకు పుష్కలంగా దొరుకుతున్నారు. రైట్, ఇట్స్ గాడ్స్ విల్. చూద్దాం ఏం జరుగుతుందా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సత్యం ఎప్పుడూ కూడా శ్రమ ద్వారానే ఉంది. అందులో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈ ఇరుకులో విశాలతనిచ్చారు, కృతజ్ఞతలు. అన్సర్టనిటీలో మమ్మల్ని ఉంచారు, మహిమను చూడటానికి అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. వాక్యమైన బిడ్డలను దీవించండి. యేసునామాన్ని అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనది కాక, ఆమెన్.